ఎందుకంటే అన్నింటినీ నాశనమయ్యే వాటిని కోరుకుంటున్నాం, కానీ నాశనం కాని జ్ఞానం ఒకటి ఉంది, అది ఎంత తీసుకుంటే అంత దొరుకుతుందని చెప్పి దానికోసమే పరితపం. ఇదంతా తిరగాలి, వెళ్ళాలి, తెలుసుకోవాలంటే కారణం ఏంటంటే ఇంకా జ్ఞానం కావాలి. చెప్తే తప్ప రాదు, పంచితే తప్ప పెరగదు అన్నది ఒక సూత్రం ఉంది. కాబట్టి అది పెంచుకోవడం కోసమే, మీతో పాటు నేర్చుకోవడం కోసమే ఇక్కడికి రావడం. ఇక్కడికి వచ్చే ప్రతి సారు మేడం మీతో పాటు నేర్చుకోవడానికే వస్తారు. ఏ జిల్లా తిరిగినా, ఏ గల్లీ తిరిగినా, ఏ గ్రామం తిరిగినా, ఏ ఇల్లు తిరిగినా కూడా ప్రతి మాస్టరు నేర్చుకోవడానికే వస్తాడు, నేర్పిస్తూ నేర్చుకుంటాడు. అందుకని మనం కూడా ప్రతి ఒక్కరికి అందించాలి. అందించబడుతున్న కొద్దీ మన లోపల అంటే దారి ఫ్రీ అవుతుంది. మీకు తెలిసింది అట్నే అంట పెట్టుకున్నారనుకో, దారి ఫ్రీ కాదు. అందుకని మనం చక్కగా అందరికీ టైం 10 నిమిషాలు దాకా ఉందా? అయిపోయిందా? అయిపోయింది. అయితే ఇప్పుడు మనం కూడా అయిపోయింది. ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు, వస్తే చెప్తా, లేకపోతే అడిగి చెప్తా. అయితే మేడం మనకు 7 సెన్స్ పని చేస్తున్నారు అంటారు కదా మేడం. అయితే నేను ఒక దగ్గర విన్నా మేడం, అట్లా మనిషి చనిపోయే ముందు 6 సెకండ్ల ముందు మనకు తెలుస్తుంది అంట చనిపోతుంది. 6 సెకండ్ల ముందు కాదు, గమనిస్తే 6 నెలల ముందే తెలుస్తుంది. అది నిజమా అబద్ధమా మేడం? నిజమే. అంటే మనకి 6 నెలల ముందే తెలుస్తుంది మేడం. అందుకే చెప్తున్నా, 6 సెకండ్ల ముందు కాదు, మనకి చనిపోవడానికి 6 నెలల ముందే మనం ఎరుకలో ఉంటే. మనకి గరుడ పురాణంలో ఇది చెప్పారండి దీని గురించి. అదే మేడం, కొన్ని టైంలో నీకు 6 సెన్స్ పని చేస్తుందా అని చెప్పేసి అంటారు కదా మేడం, అట్లా విన్నా మేడం నేను. అంటే మనకు మరణం రాబోతుంది అన్నప్పుడు మనకు ముందే తెలుస్తుంది అన్నట్టు. ముందు తెలిసినప్పుడు ఎందుకు ముందు తెలియజేస్తుండే భగవంతుడు అంటే, కనీసం ఇప్పుడన్నా ఆత్మస్థితిలో జీవిస్తావని, ఆత్మ పాఠాలు నేర్చుకుంటే ఏ వాసనతో అయితే మనం మరణిస్తామో ఆ వాసన బట్టి నీకు మరో జన్మ ఉంటుందని. అంటే నువ్వు ఇంకా ప్రాపంచికం అనే వాసనతో చేస్తావా, ఆత్మస్థితిలో నారాయణ అనే స్థితిలో చేస్తావా, దాన్ని బట్టి నీకు నెక్స్ట్ జన్మ ఉంటుందని చెప్పి భగవంతుడు మనకు 6 నెలల ముందే మనకి ఇంటెన్స్ ఇస్తాడు, కళల్లో కనిపిస్తూ ఉంటారు. ఈ ఇంటెన్స్ వల్ల ఏమైతుంది అంటే 6 నెలల ముందు మనం ఎవరైతే ఎరుకలో ఉండి గమనించి చేస్తామో, నాకు సావు వచ్చేటట్టు ఉంది అని తెలుసుకొని అప్పుడన్నా కొంచెం ఈ ఆటుపోట్లకి మానేసి నీది నాదన్న చెత్త వదిలేసి కొంచెమన్నా నారాయణునికి దగ్గర అవడం కోసం ప్రయత్నం చేస్తాడు. కనీసం అప్పుడన్నా మానవుడు చేస్తాడు. ఎన్ని అవకాశాలు ఇస్తుండని భగవంతుడు. అజ్ఞానంలో ఉన్న మనకేం తెలుస్తలేదు, అడుగడుగునా అవకాశం ఇస్తున్నాడు పరమాత్మని. ఇంకా మనం పరమాత్మని నిందిస్తున్నాం. అందుకని చనిపోయేటప్పుడు కూడా అవకాశం దొరుకుతుందండి. ఎప్పుడు దొరుకుతుంది, ఎప్పుడు గమనిస్తామంటే ఎరుకలో ఉన్నప్పుడు. ఎవరి మీద ధ్యాస లేనప్పుడు నీ మీద నీకు ధ్యాస ఉండి ధ్యానం చేసినప్పుడు దాన్ని గుర్తిస్తావు. అందుకనే చివరి క్షణంలో తప్పకుండా మనము ఆ నారాయణి యొక్క స్మరణ రావడం కోసమే బతికున్నప్పుడు, ఈ శరీరంలో జీవించి ఉన్నప్పుడే నారాయణుని గురించి తెలుసుకొని, నరుడు వేరా నారాయణుడు వేరా కాదు, ఇద్దరు ఒకటే అని సత్యం తెలుసుకొని ఆ మార్గంలో జీవించినప్పుడు చనిపోయేటప్పుడు ఏ భయం లేకుండా సహస్రారం నుంచి, ఆజ్ఞ నుంచి ప్రాణం పోగొట్టుకోవాలి. మనం నవగ్రహాల నుంచి ప్రాణం పోవద్దండి, మన 9 రంధ్రాల నుంచి ప్రాణం పోవద్దు. మనకు పోవాల్సిన ప్రాణం మన ఒరిజినల్ రంధ్రం బ్రహ్మరంధ్రం, అలాగే దివ్య చక్షువు, ఈ 2 రంధ్రాల నుంచే మనకి ప్రాణం పోవాలి. కానీ మనం ఏం చేస్తున్నామంటే అజ్ఞానంలో ఉన్నప్పుడు మనకి నవగ్రహాల నుంచి పోతుంది. అందుకని మనము నరుడు నారాయణుడు కావడం కోసం వచ్చిందన్న సత్యం తెలుసుకొని దేనికి అంటకుండా, దేన్ని బంధించుకోకుండా. అందుకని బంధములో ఇరుకద్దు, మమకారము అహంకారము 2 వద్దు అంటున్నాడు బాబా. అహంకారము ఎంత చెడ్డదో ఆ మమకారం కూడా అంత డేంజరే. అందుకని మమకారం వద్దు అంటున్నాడు. ఎంతలో ఉండాలో అంతే ఉండాలి. తల్లైనా, భర్త అయినా, భార్య అయినా, పిల్లలైనా, కుటుంబం అయినా మినిమం నీ బాధ్యత వరకే స్టాప్. నా పిల్లల్ని నేనే గంట, బిడ్డ పిల్లలన్నీ నేనే చూసుకుంటా, కొడుకు పిల్లల్ని నేనే చూసుకుంటా అనేది మాత్రం మానేయండి. అవసరమైతే వాళ్ళ ఇంటికి వెళ్ళి మీరు హెల్ప్ చేయండి, కానీ వాళ్ళ పిల్లలు మొత్తం మీ నెత్తి మీద వేసుకోకండి. అది మనకు అవసరం లేని చెత్త. అది నువ్వు తల్లివైనప్పుడు బాధ్యతగా నీ పిల్లల్ని ఎలా పెంచావో నీ బిడ్డకి ఎప్పుడు బాధ్యత తెలుస్తే వాళ్ళ పిల్లల్ని పెంచకపోతే. అది నేర్చుకోవడానికి కదా తల్లి పాత్ర వేసింది.
తల్లి పాత్ర వేసింది, కన్నది, ఆ తల్లికి అప్పగించింది. పాత్ర కరెక్ట్ అయిందా? ఫెయిల్ అయింది. అది ఆ పాఠం మళ్ళీ నేర్చుకోవడానికి రావాలి ఆమె. మనకేం అర్థమైతలేదు. అవసరం పడి కష్టంలో ఉన్నప్పుడు మీరు హెల్ప్ చేయడం తప్పులేదు, మొత్తం నెత్తి మీద వేసుకోవడం తప్పు. అర్థమైందా? మీరు ఎప్పుడైతే పిల్లల్ని ఒక సన్మార్గంలో పెంచి పెద్ద చేసి చదువు చెప్పించి పెళ్ళిళ్ళు చేస్తారో వాళ్ళ జట్టు వదిలేయాలా. ఎందుకంటే బిడ్డకి ఒక కుటుంబం ఏర్పడ్డది, కొడుకుకు ఒక కుటుంబం ఏర్పడ్డది, వాళ్ళ సంసారంలో మనం ఏలు పెట్టాలి. అర్థమవుతుందా? పెళ్లి చేసినామంటే చాలండి, వాళ్ళకు ఒక బాధ్యత అనేది ఏర్పడుతుంది, వాళ్ళ సమస్యలు వాళ్ళకు ఉంటాయి. అందుకనే మన కొంగు కిడిస పెట్టేసి కోడలు కొంగుకు దగ్గర పెట్టాలా. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఒకసారి ఇట్లనే కొడుకు పెళ్లి చేసింది కొడుకు పెళ్లి చేసింది, కూతురుకు పెళ్లి చేసింది. కూతురుకు పెళ్లి చేసిన తర్వాత చక్కగా కొడుకు పెళ్లి చేసిన తర్వాత ఏమైంది చూడండి, ఇద్దరికి పెళ్లి చేసింది. నా అల్లుడు చాలా మంచోడని అందరికి చెప్పుకుంటుంది. ఎందుకంటే బిడ్డ కొంగు పట్టుకున్నాడు కాబట్టి. బిడ్డ కొంగు పట్టుకుంటే అల్లుడు మంచోడైండు, అదే కొంగు కొడుకు పట్టుకుంటే ఆడుకున్నాడు, పెళ్ళం కొంగు పట్టుకున్నాడని ఇదే జరుగుతుంది. అది కొంగే ఇది కొంగే. అడే మాడుకుంటాడేనో అల్లుడేమో మంచోడాడే. అంటే ఇది వద్దు అంటున్నాడు. ఇక్కడ మనం సత్యం తెలుసుకోవాలి. అంటే వారి కుటుంబం వరకు ఒకటి ఏర్పడుతుంది కాబట్టి వాళ్ళ సమస్యలు ఉంటాయని పెళ్లి చేసినప్పుడు ఎక్కువ మనకేమని కృష్ణారామ అనుకుంటా ఇంత బుక్కడు తిని ఏమైనా పని చెప్తే చేసి మంచిగా ఉండాలి అంతే తప్ప వాళ్ళు మంచిగా ఉండాలని కోరుకోవడం తప్ప ఇంకేం చెయ్యొద్దండి. ఎందుకంటే వాళ్ళకు ఒక అమ్మ నాకు ఇది వచ్చిందని నీ దగ్గరికి వచ్చి చెప్తే అప్పుడు నువ్వు కొడతావో ఆ కొడతావో నీ ఇష్టం. అప్పటిదాకా మనం వాళ్ళ సంసారంలో కొంచెం వాళ్ళ సమస్యలు వాళ్ళకి ఎన్నో ఉంటాయండి. అందుకని కత్రి సారు తప్పకుండా ఇదైతే ఆచరించమన్నాడు. మన పిల్లల్ని ఫస్ట్ సక్రమంగా పెంచి బుద్ధులు నేర్పించి చదువులు నేర్పించి పెళ్లి మంచి మార్గంలో ఇచ్చి భార్యకు అప్పయించాలి, తల్లుడికి అప్పయిపోయాలి. అంతే. పులిష్ట. 5 నిమిషాలు ధ్యానం చేసి క్లోజ్ చేసుకుందాం.